నల్గొండ జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఉన్నతాధికారులతో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత తమదేనంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి పవన్ ముఖాముఖి. నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులతో వరి ధాన్యం కొనుగోలుతో పాటు అనేక అంశాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంతో పాటు నిన్నటి కేసీఆర్ సభపై మంత్రి స్పందిస్తున్నారు. సార్, వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలేంటి, అధికారులకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు? లారీలు పెంచడం, ఎక్కడెక్కడ జిల్లాలో లారీలను ట్రాన్స్పోర్ట్ అధికారులు పిలిపించి కలెక్టర్ గారు నేను 3 గంటల పాటు జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లను పిలిచి మిర్యాలగూడలో లారీలు ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి నల్గొండకు తెప్పియడం, నగరికెళ్ళ తక్కువ ఉంటే అక్కడ పంపడం. ఓవరాల్గా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి 10 రోజుల్లోనే టోటల్ ధాన్యం సేకరించి 3 రోజుల్లోనే పేమెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే సేకరణ నిన్నటికెళ్ళి బాగా స్పీడప్ అయింది. ఏ సమస్య లేకుండా చేస్తాం. కాకపోతే ఏంటంటే మిల్లర్స్ ఇత్తనాలలో వచ్చిన సమస్యలతోని తాలు పెరిగి కొందరు మిల్లర్స్ తీసుకుంటే దాన్ని కూడా స్టేట్ లెవెల్లో పరిష్కరించుకున్నాం. తాలు తరుగు పేరిట తమ కష్టార్జితాన్ని దోచుకుంటున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గారు దీనిపై దృష్టి సారించి అందుకే ఇప్పటికీ 6 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టారు. రోజు 10 సార్లు కలెక్టర్ గారు 11 గంటలు మాట్లాడదు. ఆ విత్తనాలు తాలు మూలంగా తాలు పెరిగింది, దాన్ని కూడా కటింగ్ చేయాలని చెప్పి 1 కేజీకే పరిమితం చేసి అన్ని పరిష్కరించడం. ఏది ఏమైనా ఇది కాంగ్రెస్ పార్టీ అంటే రైతు ప్రభుత్వం. నిన్ననే 5,400 కోట్లు అప్పులో ఉన్న రాష్ట్రాన్ని ఒక లైన్లో పడేస్తానికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి, సన్న బియ్యం ఇచ్చి, ఉచితంగా కరెంట్ ఇచ్చి, పబ్లిక్ స్కూల్ కట్టించి 2,100 కోట్లతో ఇవాళ ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్ స్కూల్ కట్టించి ఇన్ని చేస్తున్నాం. ఇంకా చాలా చేయాలన్నది పరిస్థితి చూస్తేనే 6 లక్షల కోట్లు అప్పు చేసాను. సొరంగ మార్గం పనులు 150 మీటర్లు పూర్తయినాయి. బ్రాహ్మణ వెల్లంలో మిషన్లు ఫుల్ నడుస్తున్నది. మూసి కూడా ఎట్టి పరిస్థితుల కింద ఫ్లోరైడ్ పైన డ్రైనేజ్ ఉన్న ఈ నల్గొండ జిల్లా బతకాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయంతో మా అందరికి కూడా మేము కూడా హర్షం వ్యక్తం చేసి ఆయన మీద ఆయనకు అభినందనలు తెలియడంతో పాటు మా నల్గొండ జిల్లా ప్రజలకు బతుకు మీద ఆశ వచ్చింది. ఏంటంటే ఇన్ని రోజులు ఫ్లోరైడ్ పైన కంపు వాసన డ్రైనేజు, ఇలాంటి సమయంలో మూసి రీజనరేషన్ ప్రాజెక్ట్ టేకప్ చేయడం చాలా అభినందనీయం. దీన్ని ముఖ్యమంత్రి గారికి నల్గొండ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు. మొన్నటికి మొన్న నాగార్జున సాగర్ లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేలు, మిల్లర్లు కుమ్మక్కై రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారంటారు. ఈ మాటలు వెనుకున్న ఆంతర్యం ఏంటి? హరీష్ రావు వేడి నిన్న మీటింగ్ రాలే కదా, నిన్న మీటింగ్ రాలే కదా, నిన్న అంత పెద్ద మీటింగ్ రానప్పుడు హరీష్ రావు గురించి మనకేదో చెప్పు. సో కాంగ్రెస్ హరీష్ రావు మీటింగ్ రాలే, కేటీఆర్ రాలే, కవిత రాలే, వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఉండాలి ఆరోగ్యంగా. కేసీఆర్ ఏమంటున్నా అంటే ఒక పేపర్లు ఇచ్చాడు, నీ సావని నేను అంటున్నా, నువ్వు సావద్దు, 100 ఏళ్ళు 150 ఏళ్ళు చల్లగా బతకమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. నువ్వు తెలంగాణ పోరాటంలో అంతో ఇంతో మాకంటే తక్కువే పోరాటం చేసినాం. మా పార్టీ ఆంధ్రాలో నష్టపోయి తెలంగాణ ఇచ్చినాం. మేము కొట్లాడినాం. శ్రీకాంత్ సార్ నా ఇంటి ఎదురుగా ఫోటో స్టాచ్యూ ఉన్నది. వాళ్ళ పుణ్యాన, సకల జనుల పుణ్యాన, కాంగ్రెస్ పార్టీ పుణ్యాన తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఏమంటుంటే నీ సావనే సావా, పునరేకరణ చేస్తా అంటే నువ్వు పునరేకరణ చేయద్దు, ఏం చేయొద్దు, ఆరోగ్యంగా ఉంటే చాలు. నాయన 10 ఏళ్ళ 10 లక్షల కోట్లు అప్పు చేసి మనం రోడ్ల మీద పడేసినాం. ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టుకుంటున్నాం. పేదోళ్లకు ఇవాళ 200 కోట్లు ఒక్కొక్క అసెంబ్లీ కంటే మామూలు విషయం కాదు. కేసీఆర్ చల్లగా ఉండాలని దేవుని. నిన్నటి జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని అనేక విమర్శలు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? అసెంబ్లీకే రానోడు ఆయన విమర్శలు పట్టించుకుంటారా? అసెంబ్లీ నడిస్తే 1,20,00,000 జీతం తీసుకొని ఇంత అన్యాయమా? నెలకు 5 లక్షల రూపాయల జీతం వస్తుంది. అసెంబ్లీకి వచ్చిపోతే ఏమవుతుందా? డీజిల్ మాదేనా? జీతం మేము ఇస్తుంటేవి. నాకెంత జీతం వస్తే ఆయనకు అంతే వస్తుంది. ఆయన అసెంబ్లీకి వచ్చి ఇవన్నీ మాట్లాడాలి. కాడ మైక్ పట్టుకొని ఏదో మాట్లాడితే మొన్న పార్లమెంట్లో ఒక్క సీటు రాలేదంటే 10 ఏళ్ళు అధికారం ఉన్నోనికి ఒక్క సీటు రాదా? మేము 5 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారం లేకుంటే 3 గెలిచినాం ఎంపీలం. పైసా ఖర్చు పెట్టి 3 గెలిచినాం. అది కాంగ్రెస్ పార్టీ అంటే. అట్లుండాలి పార్టీ. ఒక్క ఎంపీ సీటు గెలవలే, డిపాజిట్లు పోగొట్టుకుని ఇంకా మాట్లాడేది ఏముంది? రిటైర్ అయ్యే ముందు ఏదైనా ట్యూబ్లైట్ ఫెయిల్ అయ్యే ముందు
బాగా వెళ్తురు ఎక్కువ వచ్చి ఫెయిల్ అయిపోతుంది. సో ధాన్యం కొనుగోళ్లకి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం, అధికారులకు కూడా దిశానిర్దేశం చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను కూడా ఆయన తిప్పికొడుతున్నారు. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, నల్గొండ.